క్యాడ్బరీ, డైరీ మిల్క్, 5 స్టార్ ఈ చాక్లెట్స్ గురించి తెలియని వారు ఉండరు. ఇలాంటి ఖరీదైన చాక్లెట్స్ తయారీలో ప్రధానంగా వాడే కోకో గింజలు మన ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుంటాయి. అయితే చాక్లెట్ పంట అన్నదాతకు చేదును పుంచుతోంది. కంపెనీలు, వ్యాపారులు సిండికేట్గా మారి రైతుల నడ్డి విరుస్తుండటంతో తప్పనిసరిగా రైతన్న రోడ్డెక్కుతున్నాడు. ఏపీలోని కోకో రైతుల దీనగాథపై టీవీ9 స్పెషల్ స్టోరీ చూద్దాం. కోకో పంటకు ధర లేక రైతులు కుదేలవుతున్నారు. గతేడాది కిలో 1000 రూపాయలు పలకగా ప్రస్తుతం 300కి పడిపోయింది. ధరల మాయాజాలంలో రైతులు చిత్తవుతున్నారు. దేశీయంగా కోకోకి ఉన్న డిమాండ్తో పోలిస్తే ఉత్పత్తి చాలా తక్కువ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కోకో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్ అయి రైతులకు సరైన ధర దక్కకుండా చేస్తున్నాయి. తమకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధర అందేలా చూడాలని రైతులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. గత ఏడాది పలికిన ధరకి ప్రస్తుతం ఉన్న ధరకి మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆందోళన బాటపట్టారు. 7-8 క్వింటాలు గింజలున్నాయి. అవి కొనేవాడు దిక్కు ఏమీ లేక ఈ కంపెనీలన్నీ సిండికేట్ అయిపోయాయి. 3-4 క్వింటాలు, 5 క్వింటాలు, 6 క్వింటాలు. చిన్న రైతు దగ్గర మినిమంగా 200 కేజీలు, 600 కేజీలు, 800 కేజీలు అలా నిలవైపోయి అలా ఉన్నాయి. ఈ కొనే దిక్కు దివాన్ లేకుండా గవర్నమెంట్ ఏమాత్రం కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నది. దీనికి కల్పించుకొని రైతుకి న్యాయం చేయాలి. అదే అంటేనేమో గత సంవత్సరం ఏమో 10.50 ఉంది రేటు. అలాగే క్రితం సంవత్సరం 700 రూపాయలు ఉంది. ఈ సంవత్సరం 320 నుంచి అలా తగ్గించి వాళ్ళ 300 రేటుకు వచ్చారు. ప్రైవేట్ కంపెనీలు అయితే 280 అంటున్నారు. కోకో గింజలని చాక్లెట్లు, పానీయాలు, డెజర్ట్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఈ కోకో గింజలకు దేశంలోనే కాదు విదేశాల్లోనూ డిమాండ్ అధికంగా ఉంటుంది. ప్రపంచ కోకో ఉత్పత్తిలో మన దేశం 20వ స్థానంలో ఉంది. మన దేశ అవసరాలకు తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తి లేకపోవడంతో 80% కోకోని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి. ఏపీలో ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోకో అధికంగా సాగు చేస్తుంటారు. కోకో సాగులో దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలు మొదటి స్థానంలో నిలుస్తున్నాయి. రాష్ట్రంలో 75,000 ఎకరాల్లో కోకో తోటల సాగు జరుగుతోంది. ఏలూరు జిల్లాతో పాటు కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో కోకో అంతర పంటగా సాగు చేస్తున్నారు. గతేడాది అంతర్జాతీయ మార్కెట్ ధరకి అనుగుణంగా పోటీ పడి కిలో గింజల్ని 1040 రూపాయల వరకు కొనుగోలు చేసిన కంపెనీలు ఈ ఏడాది సిండికేట్ గా మారి అంతర్జాతీయ ధర ప్రకారం కొనటం లేదంటున్నారు రైతులు. కేజీ గింజలకి 300 రూపాయల ధర వస్తోందంటూ వాపోతున్నారు. నేను ఒక 5 ఎకరాలు కోకో పండిస్తున్నాము. వాటికి సరైన గిట్టుబాటు ధర లేదండి ఈ సంవత్సరం. మరి పోయిన సంవత్సరం 500లకి తగ్గకుండా చేస్తామని గవర్నమెంట్ కూడా ఒక 50 రూపాయలు కలిపి ఇప్పించారు. ఈ సంవత్సరం అసలు 300 అంటున్నారు. అవి కూడా కొనడానికి రావటం లేదు. తిరిగి వాళ్ళ చుట్టూ ఫోన్లు చేయగానే ఫోన్లు కూడా సరిగ్గా ఎత్తట్లేదు. సరే ఎప్పుడో అని వచ్చి పట్టుకెళ్తున్నారు. అది కూడా మరి గిట్టుబాటు అవ్వట్లేదు. రేటు ఖర్చులు చూస్తే పెరిగిపోయినాయి బాగా. కూలీలు 300 రూపాయలకి తక్కువ లేదు అంటున్నారు మధ్యాహ్నానికి. మరి మెన్యూరు పెరిగిపోయింది. ఇక బస్తా 2000 రూపాయలు ఖరీదైంది. దాని మీద పెట్టుబడులు అధికమైనవి. రేటు చూస్తే తగ్గిపోయింది. దాని మీద చాలా ఇబ్బందిగా పడుతున్నామండి మేము రైతులు. గవర్నమెంట్ దీనికి ఏదైనా సరైన ఆలోచించి సహకారం ఇస్తేనే కానీ, లేకపోతే కోకో పంటలు పండించడం చాలా కష్టంగా ఉందండి. మాకు చాలా నష్టపోతాం కూడా ముందు ఇలా అయితే. మరి ఏదైనా మీరు దయించి ఈ గవర్నమెంట్ వారు చర్య తీసుకోవాలని కోరుతున్నామండి. అంతకుముందు 2 సంవత్సరాల క్రితం అయితే 1000 రూపాయల దాకా అమ్మారు. ఇప్పుడు నిరుడు 600 రూపాయలు కానించి 500కి తగ్గకుండా కొన్నారు. ఈ సంవత్సరం 350 కానించి ఇప్పుడు 300 అంటున్నారు. బయట వాళ్ళు అయితే అసలు 300 కూడా పెడతలేదండి. రైతుల్లో ఐక్యత లేకపోవటం వల్లే కంపెనీలు ఈ తీరుగా వ్యవహరిస్తున్నాయంటున్నారు రైతు సంఘం నేతలు. పెట్టుబడి ఖర్చులు కూడా రావేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈసారి ఉత్పత్తి తక్కువగా ఉన్నా మంచి ధర దక్కటం లేదంటున్నారు రైతులు. ఈరోజు కోకో గింజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రైస్ పాలసీ అడుగుతా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రైస్ పాలసీ మీద స్పందించడం లేదు. మేము అడుగుతుంది ఒకటే, ప్రైస్ పాలసీ, ప్రైస్ ఫార్ములా, ప్రైస్ నిర్ణయం అనేది మేము అడుగుతూ ఉంటే, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మేము కోకో సిటీని ఏర్పాటు చేస్తున్నాము అని ప్రచారం చేస్తూ ఉన్నది.
మరి కోకో సిటీ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఈరోజు రైతులకి కనీసమైన ధరలు రాక నష్టపోతూ ఉన్నారు. ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో కోకో గింజల ధరలు తగ్గినాయని చెప్పేసి కంపెనీలు రోజు రోజుకి కోకో గింజల ధరలు తగ్గించేస్తూ ఉన్నారు. సీజన్ అయితే అయిపోతూ ఉంది. ఒక నెల రోజులు సీజన్ అయిపోయే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈరోజు కౌలు తీసుకున్న కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఎకరానికి 60,000 రూపాయల నుంచి 80,000 రూపాయలు వాళ్ళ కోకో కౌలు తీసుకున్న రైతులు నష్టపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు కిలో కోకో గింజలకి 500 రూపాయల ధర లోపు వస్తే కనుక నష్టపోతారు. 280, 300లతో అయితే రైతులు గట్టెక్కే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున కోరుతా ఉన్నాం. తమకు న్యాయం చేసి తగిన మద్దతు ధర ఇప్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కోకో రైతులు కోరుతున్నారు. కంపెనీల మాయాజాలం నుంచి తమను విముక్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.